అంతే రెడీ రెడీ 1 సెకండ్ అవి రెడీ One, two, three, go! మెట్టు చంద్రశేఖర్ మేరువల్లి జాబ్ ఎలా పెట్టారు ప్రెస్ మీట్ లో 2 పవరాలు అసలు రండి ఎలా ఉన్నాయి ఇక్కడ అదే పర్లేదు అది మీడియా పవరల్ మీడియా క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడు కాకేనా మమ్మల్ని ఏం చేయవా రెడీ ఓకే వేర్ యాక్చువల్లీ టీం అందరం చాలా బ్లాంక్ ఉన్నాం ప్రస్తుతం జనరల్గా అయితే ఏదో ఒకటి ఇలా ప్రిపేర్ అయ్యి ఏం చెప్పాలి ఏం మాట్లాడాలి హౌ డు వి సే సపోర్టర్ ఫిలిం ఇలా ఏదో ఒకటి ప్రిపేర్ అయ్యి వస్తారు టీమ్స్ ఆ రిలీజ్ రోజు ఈరోజు అసలు అలాంటి మాటలు ఏమీ లేవు మా దగ్గర ఎందుకంటే వీఆర్ ఆల్ బ్లాంక్ ఇంత లవ్ అండ్ ఎఫెక్షన్ ఫ్రమ్ ఎవ్రీవేర్ అండ్ జనరల్గా నాకు చాలాసార్లు ఇప్పుడు నేను అయితే నాకు చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఫీల్ అయినప్పుడు కొంచెం ఫిల్టర్ లేకుండా చెప్పేస్తాను చెప్పినప్పుడు చాలామంది నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు అదేంటి అలానే సో అంత స్టేట్మెంట్ ఇచ్చావేంటి అని కొంచెం కంగారు పడుతుంటారు బట్ ఈరోజు ఇంకొకసారి తెలుగు ప్రేక్షకులందరూ కలిసి నన్ను మా టీం అందరినీ గెలిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ హిట్ 3 కూడా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసామంటారా థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు మీడియా మిత్రులందరికీ మీ అందరూ కూడా మీ సొంత సినిమాలాగా దీన్ని ఐ హ్యావ్ బీన్ సీయింగ్ ఈ రోజు నుంచే కాదు ఆల్మోస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మేము ట్రైలర్ లాంచ్ చేసినప్పటి నుంచి మీరందరూ ఆ పాజిటివ్ ఎనర్జీ బోల్డ్ అంత టీంకి ఇచ్చారు అండ్ ఆ పాజిటివ్ ఎనర్జీ రోజు రోజుకి మల్టిప్లై అవుతూనే ఉంది అండ్ ఐ థింక్ రిలీజ్ రోజు ఒక మంచి సినిమా తీసినప్పుడు ఎంజాయ్ చేయటం సహజం బట్ ఇది ఫస్ట్ టైం అనుకుంటే నా కెరీర్లో 3 రిలీజ్ రోజులు లాగా అనిపిస్తున్నాయి 3 రోజుల నుంచి రిలీజ్ సందడి ఉంది అండ్ ప్రీమియర్ షో వేసిన రోజు నిన్న పెయిడ్ ప్రీమియర్లతో ఈరోజు ఎవ్రీడే ఒక సెలబ్రేషన్లా ఉంది అండ్ ఒక సినిమా ఒక కంటెంట్ రిచ్ ఫిల్మ్ ఒక ఏమాత్రం జిమ్కి లేకుండా ఏమీ లేకుండా రిలీజ్ ముందు జగదీష్ అన్నాడు అసలు రక్తం చుక్క కూడా కనిపించింది కమర్షియల్ సినిమా అని అండ్ ఈరోజు థియేటర్స్లో రియాక్షన్స్ కానీ ఎక్కడైనా వీడియో క్లిప్స్ చూస్తున్నా అన్ని చోట్ల విజిల్స్ క్లాప్స్ కొడుతుంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే నాట్ బికాజ్ వీ సక్సీడెడ్ నాట్ బికాజ్ ఆఫ్ ఎనీథింగ్ బట్ ఐ ఫీల్ దిస్ ఈజ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ తెలుగు సినిమా వేర్ చాలాసార్లు చాలా ఈ ఉంటేనే ఆడతాయి ఈ ఉంటేనే చూస్తారు ఇలా ఉంటేనే చేస్తారు అని చాలా రకరకాల స్టేట్మెంట్స్ పాస్ చేస్తాం అండ్ ఆ స్టేట్మెంట్స్ అన్నింటినీ రీడిఫైన్ చేయగలిగేది ఒక మంచి సినిమా అండ్ టుడే ఐఎమ్ గ్లాడ్ కోట్ ఈజ్ రీడిఫైనింగ్ commerciality in cinema and I'm extremely proud of this team and I'm extremely proud of my audience. I'm extremely proud of the media who supported this beautiful attempt. Thank you so much to each one of you and ఇది కేవలం beginning మాత్రమే. We just started and it's long race horse ఇది and court will be celebrated more and more by each passing day and I know it. Thank you so much once again. Thanks a lot. మీ ఇద్దరు కూడా హ్యాపీ అని ఆన్సర్స్తో థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ మీ అందరికీ సారీ ఒక బాగా వేడిగా ఉంది బయట బట్ ఒక 1 hour లేట్ అయింది ఈ ప్రెస్ మీట్. మీ అందరికీ పేరు పేరున నా సైడ్ నుంచి మై అపాలజైజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. And obviously these are the people who are the talk of the town today and definitely రేపు సాయంత్రం వీఆర్ డూయింగ్ అ సక్సెస్ ఈవెంట్. సో దాంట్లో స్పీచ్లు అన్నీ ఇస్తాం. ఎక్కువసేపు మిమ్మల్ని ఇలా బయట కూర్చోబెట్టాం బట్ అందరూ ప్లీజ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు షేర్ ప్లీజ్ షేర్. ఎందుకంటే రేపే మాట్లాడుకుందాం. అందరికీ కూడా హోలీ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. కంటెంట్ ఉంటే సినిమా అది చిన్న సినిమానా పెద్ద సినిమా అనేది ఆడియన్స్ చూడరు. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ రోజున ఇంకోసారి ప్రూవ్ అయింది కోర్ట్ సినిమా.
సో దట్ వాల్ పోస్టర్ నుంచి వచ్చింది అంటే కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ వస్తాయి అనేది ఇంకోసారి ప్రూవ్ అయింది. సో మంగపతి రేపే మాట్లాడతాడు, ఇవాళ అనవసరం మాట్లాడతాడు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాని గారికి, జగదీష్కి, అందరికీ, తమ్ముడు ప్రియదర్శి అందరికి కూడా పేరు పేరున థ్యాంక్స్. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు అందరికీ, చాలా చాలా థ్యాంక్స్. ఇందాక అన్నట్టు బ్లాంక్గానే ఉన్నాం. నిజంగా ఇదంతా జరుగుతుందా అంటే ఇప్పుడు మేము శ్రీరాములు థియేటర్ నుంచి వచ్చాము, అద్భుతమైన రెస్పాన్స్ ఉంది ఎక్కడ చూసినా. సో దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే ఓకే సరే, థ్యాంక్ యూ మీకు. ఏం చెప్పాలో తెలియట్లేదు, బట్ థ్యాంక్ యూ మీడియా అండ్ ది ఆడియన్స్. ద రెస్పాన్స్ ఈజ్ ఓవర్వెల్మింగ్. ఇది రైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ హోలీ అందరికీ. యాక్చువల్లీ ఏం చెప్పాలో అర్థం కావట్లేదండి, చాలా బ్లాంక్ అయిపోయాను. బట్ నాకు తెలిసి మన అందరం గెలిచామని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. దీప్ చెప్పండి. నో యాక్చువల్లీ ప్రొడ్యూసర్ గారు మా అందరి మనసులో ఏముందో చెప్పేశారు. లిటరలీ అందరు అన్నట్టు వీఆర్ ఆల్ స్పీచ్లెస్. ఇంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ అండ్ ఇంత లవ్ ఎక్స్పెక్ట్ చేయలేదు అని అనడానికి కూడా లేదు. వీ నో దట్ దిస్ ఫిల్మ్ విల్ బీ లవ్, బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ని కూడా చాలా దాటేసింది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సారీ ఫర్ ద డిలే. We'll see you tomorrow evening and we'll treat you better there. There'll be an AC. yeah. So I'll see you all tomorrow. Thank you so much. Thank you. హర్ష గారు, సో రంగులు వేసుకోవటమే హోలీ పండుగలో ముఖ్యమైన విషయం అనుకుంటే, రోజు రంగులు వేసుకునే మాకు రోజు హోలీయే. మీ అందరూ సెలబ్రేట్ చేసుకునే హోలీ రోజున మాకు డబల్ పండగ. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాని గారికి థ్యాంక్స్ చెప్పాలో కంగ్రాచులేషన్స్ చెప్పాలో అర్థం కావట్లే. ఆయన యాక్టర్గా ప్రూవ్డ్, మంచి స్క్రిప్ట్స్ ఎంచుకొని సక్సెస్ఫుల్ చూస్తున్నారు, ప్రొడ్యూసర్గా ప్రూవ్డ్. ఈసారి అవుట్ స్టాండింగ్ పబ్లిసిటీ కూడా చేస్తున్నారంటే ఏంటో అనుకున్నాను. ఈ సినిమాకి అనుకున్నా, హిట్రీకి అనుకోలేదు నేను. అసలు ఆ స్టేట్మెంట్ ఆయన ఇచ్చినప్పుడు అందరూ షాక్. ఎందుకంటే యు నెవర్ నో అండి, అంటే ఆయనకి కాదు, మాకు మిగిలిన వాళ్ళందరికీ తెలియదు ఎలా ఉంటుంది అన్నది. ఆయన విజన్ అంత గొప్పదని ప్రూవ్ చేసుకున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ నాని గారు. టేక్ ఏ బౌ. నిజంగా ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ ఎట్ ఆల్. పని చేసినందుకు కాన్ఫిడెన్స్ చూపించడం వేరు, ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అదే పాజిటివ్ స్పిరిట్తో దాన్ని ముందుకు తీసుకెళ్ళి చివరిదాకా ఫైట్ చేసి దాన్ని ప్రమోట్ చేసి, చాలామంది నా ఫ్రెండ్స్ ఫస్ట్ ఇది వచ్చినప్పుడు ఇదేంటి ఓటీటీ సినిమానా అని అడిగారు. అది ఓటీటీ రిలీజా, ఓటీటీ ఫిల్మా అని. ఇదేంటి థియేటర్కల్ రిలీజ్ కదా. నాని గారు ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత అందరికీ క్లారిటీ వచ్చి, ఫస్ట్ ఈ సినిమా కథ గురించో దేని గురించి మాట్లాడలేదు, ఆయన ఏంటి అంత మాట అనేసారు అంటున్నారు. సో అందులో ఒక ఎడ్జ్లో ఒక థ్రెట్ కూడా ఉంది, ఒక ఛాలెంజ్ ఉంది, ఏమాత్రం మిస్ఫైర్ అయినా ప్రమాదం ఉంది. కానీ ఐఎమ్ సో హ్యాపీ టుడే టు బీ పార్ట్ ఆఫ్ సచ్ ఎ వండర్ఫుల్ మూవీ. థ్యాంక్ యూ నాని గారు అండ్ జగదీష్. హౌ డు ఐ థ్యాంక్ యూ. అసలు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. నేను మాస్ థియేటర్లో చూడాలనుకుంటాను కదా, శ్రీరాములు అలాంటి థియేటర్కి వెళ్ళలేకపోయాను అని ఏఎంబీకి వెళ్ళినప్పుడు కొంచెం హాఫ్ హార్టెడ్గానే వెళ్ళాను. అక్కడంతా కొంచెం సూపర్గా స్ట్రాయిక్గా కూర్చుంటారని, అక్కడ వాళ్ళ రచ్చ చూసాక అనిపించింది. నిజంగా వండర్ఫుల్ సెలబ్రేషన్, ప్రాపర్ సెలబ్రేషన్ ఇవాళ నేను చూశాను. సచ్ అన్ ఓవర్వెల్మింగ్ అండ్ ఎక్సైటెడ్ ఫీలింగ్ టుడే. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. మీడియాకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అండి, మీ భుజాన్ని వేసుకొని ఈ మూవీని ముందుకు తీసుకెళ్లారు. అండ్ ఫైనల్ థ్యాంక్స్ టు ద ఆడియన్స్ హు ఆర్ లవింగ్ దిస్ ఫిల్మ్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు అందరికీ. ఫస్ట్ టేక్ టు జగదీష్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి సినిమా ఇచ్చారు నాకు. నాని సార్ ఇంకా రుణపడి ఉంటారు సార్ ఇప్పటికీ, ఇంత మంచి సినిమా ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సార్. అండ్ దీప్తి మేడం అండ్ ప్రశాంతి మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, దీంట్లో తీసుకుని వచ్చారు నన్ను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. బాగున్నాయి కదా.
అన్న జరగా అన్న ఇక్కడ జరిగిన ఫస్ట్ ఓకేనా పక్కన చెప్పండి సార్. ఓకే